హిమాలయాల్లో కనిపించే రంగుల చెట్లు మన ఏపీలో ఎలా ఉన్నాయి? అలాగే వీటి యొక్క సీడ్స్ నుంచి అయితే మనం ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చనేసి అన్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లేనిది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బొంగరం గర్వ్ అనే గ్రామంలో ఉందన్నమాట. పాడేరు నుంచి సుమారు 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చూసుకుంటే దీనికంటూ ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందంట. అవన్నీ చూసేద్దాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సేసు ట్రావెలర్. ఈరోజు అయితే ఉప్పట్రీస్కి వెళ్తున్నాం. మొత్తం రూట్ మ్యాప్ మొత్తం చూపిస్తానమాట. చూసారు కదా, మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, మంచం మంచుతో కప్పేసి ఉంది. మా ఫేస్ అంతా మొత్తం మంచుతో తడిసిపోయింది అనమాట, ఏదో వర్షం పడినట్టు. మార్నింగ్ అయితే సన్ రైజ్ అయితే బాగుంటుందట, అందుకే వెళ్ళిపోతున్నాం. ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. హైవే కదా, చాలా బాగుందన్నమాట. మనం ఇలా వెళ్ళేటప్పుడు లైట్స్ అయితే కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి, లేదంటే ముందుకు వస్తుంటే మనకు కనిపించదు. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉందన్నమాట, అందుకే కంపల్సరీగా లైట్లు అయితే ఆన్ చేసుకోవాలి. మనం పాడేరు నుంచి తిన్నగా ఉగ్గుంపేట రోడ్ వెళ్ళిపోవాలి. మనం వెళ్తుంటే అరకు, శృంగవరపుకోట, విజయనగరం అని బోర్డు కనిపిస్తుంది, ఆ ముందుకు వెళ్ళిపోవాలి. మనం అలా ముందుకు వెళ్ళాక మనకు ఉగ్గుంపేట బోర్డు కనిపిస్తుంది. మనం ఉగ్గుంపేట ఎంటర్ అయిపోతాం అనమాట. బండికి అయితే పెట్రోల్ కొట్టిద్దామని వచ్చేసాం. అక్కడ చూస్తే అక్కడ పెట్రోల్ కొట్టే అతను లేదు. కాసేపు పోయాక బ్రో వచ్చాడు, పెట్రోల్ కొట్టేసాడు, డబ్బులు ఇచ్చి ఇంకా బయలుదేరిపోయాం. చూసారు కదా, వింటర్‌లోనే కాదు, ఈ సీజన్‌లో కూడా చాలా మంచుందనమాట. మొత్తం పొగమంచు ఏస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. మనం హుకుంపేట అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా, ఎవరు లేవలేదు ఇంకా. షాపులేం తీయలేదు. చాలా మార్నింగ్ అనమాట. పొద్దున్నే వెళ్ళిపోతున్నాం, సన్‌రైజ్ బాగుంటుందని. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. హైవే అయితే ఎక్కేసాం. మా ఫేసెస్ అయితే ఒకసారి చూడండి. మంచు కదా, ఏదో వర్షం పడినట్టు మా ఫేస్ మొత్తం తడిసిపోయిందనమాట. స్నానం చేసినట్టు అయిపోయామనమాట. మొత్తం తడిసిపోయాం ఫుల్‌గా. మా అందగాడైతే వెనకాల కూర్చున్నాడు. మళ్ళీ క్యాప్ ఏసుకున్నాడు. అందుకు ఆడేం తడవలేదు. మంచు ఎలా పడుతుందంటే మా ప్యాంట్లు కూడా తడిసిపోయింది. చూసారు కదా, బుగ్గి మంచు పోసినట్టు అలా పడిపోయింది. అలా ఉందన్నమాట మంచు. మనం అలా ముందుకెళ్ళాక కొట్నపల్లి అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటేయాలి. ఆ విలేజ్ దాటాక మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అరకు రోడ్ ఉంటుంది. అలా కాకుండా మనం స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలన్నమాట, ఉప్ప రోడ్డు. అస్సలు పొగమంచు అయితే తీయలేదు. రోడ్ మొత్తం కప్పేస్తుంది. చూసారు కదా, పక్కన చెట్లు, పొగమంచు చూస్తేనే భయంకరంగా ఉందన్నమాట. మనం అలా ముందుకెళ్ళాక మారేల్ అనే విలేజ్ అయితే దాటాల్సి వస్తుంది. ఆ విలేజ్ దాటేసాక ఇంకా వేరే విలేజ్ ఉంటుంది. తర్వాత పత్రిమెట్ట అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ కూడా దాటేయాలన్నమాట. అలా ముందు వెళ్ళాక ఇంకో ఊరు కనిపించింది. ఆ ఊరికి అనమాట బోర్డు లేదు. ఆ ఊరు దాటేయాలి. మనం వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాలి ఫ్రెండ్స్, లేదంటే పడిపోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ రోడ్ బాగాలేదనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలా ముందుకు వచ్చాక పొలాలు, మంచు, ఆ వ్యూ అయితే బుర్రపాడు ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే. తర్వాత మనం ముందుకెళ్ళేసరికి సంతేర్ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు కూడా దాటేయాలి. ఆ విలేజ్‌లో అలా ఎంట్రీ ఇచ్చాం. సన్‌రైజ్ అయితే అలా స్టార్ట్ అయింది. చాలా బాగుంది సన్‌రైజ్ అయితే. అక్కడి నుంచి అలా ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం కింద సైడ్ వెళ్తే అలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్ అనమాట. మా ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు. అల్లూరు వెళ్తున్నామనమాట. వెళ్ళే దారిలో మంచు అయితే తీస్తుంది. చాలా బాగా అనిపిస్తుందనమాట పొగ మొత్తం. చూడండి ఒకసారి. ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వచ్చేసాం. మొత్తం తడిసిపోయిందనమాట హెయిర్ మొత్తం వర్షం పడినట్టు. చూడండి ఒకసారి. అందగాడు ఇదిగా అందగాడు హెల్మెట్ తీయట్లేదు. అమ్మ వేసాడు రా. ఇక్కడ మామిడి చెట్టుకి అయితే పువ్వులు ఎక్కువ ఉన్నాయి భయ్య. ఆకులు చాలా తక్కువగా ఉంది. ఫుల్గా వచ్చింది అనమాట. మా అందగాడు అయితే ఫోటోలు తీస్తున్నాడు, చాలా బాగుందని తీస్తాడు. తర్వాత ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసాం. ఫ్రెండ్ అయితే వచ్చాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. టీ తాగని రా అన్నాడు. టీ అయితే తాగేసాం. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇలా అయితే షార్ట్ కట్ ఉందంట, అలా మళ్ళీ తిరిగి వెళ్ళే కన్నా, అందుకే వెళ్ళిపోతున్నాం. మొత్తానికి ఉప్పర్రీస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఈ చెట్లు అయితే బంగారం గర్వన ఊరు దగ్గర ఉంది. చూడండి బోర్డు ఒకసారి. మొత్తానికి ఎంట్రీ ఇచ్చేసాం. ఈ మంతే సీజన్ కదా, ఇప్పుడే కలర్ అయితే చేంజ్ అవుతుంది లీవ్స్. చూడండి ఒకసారి, ఎండకైతే మెరుస్తుంది కూడా ఆకులు. ఫైనల్ అనుకున్న ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసిద్దాం ఎలా ఉందో. మా వాళ్ళు వచ్చేలేదు, వెంటనే ఫొటోస్ స్టార్ట్ చేశారనమాట. ఇదిగోండి, ఎంట్రీ అయితే ఇలా ఉంది. శ్రీ శ్రీ గంగా సమేత గణేశ్వర స్వామి అంట. శ్రీ శ్రీ గుణాలమ్మ తల్లి ఆలయం బంగారు గారు లోపల ఉందన్నమాట. చూసిద్దాం లోపల వెళ్ళి. ఇదైతే ఎంట్రీ, గేట్ కూడా ఉంది. టెంపుల్ అనమాట ఫస్ట్ ఇది. ఇంకో రెండు ఉన్నాయి. ఇదిగోండి శివలింగం, శివుని టెంపుల్ అనమాట. ఇవి కాకుండా ఇంకో రెండు ఉన్నాయి అటు సైడు. వెళ్దాం అది కూడా. రీసెంట్గా కట్టినట్టున్నారు. ఇదిగోండి.
మా ఫ్రెండ్ అయితే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడంట. అప్పుడు ఇంకా బాగున్నాయి లీవ్స్. ఇప్పుడు ఇంకా బాలేదన్నాడు. ఎందుకంటే ఇప్పుడే సీజన్ కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేమే ఫస్ట్ వచ్చినట్టున్నాం. ఈ ఉప్పట్రీస్ చూసుకుంటే ఇక్కడ చాలా చరిత్ర ఉందంట. ఏంటంటే పక్కన పొలాలు ఉంటుంది, ఇక్కడ ఉప్పట్రీస్ ఉందన్నమాట. ఇక్కడక్కడ చాలా చరిత్ర ఉంది. ఆ స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో ఈ ఉప్ప చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక ఇల్లు ఉండిందంట. అక్కడ ఒక అమ్మ దగ్గరికి వచ్చి ఓ మహర్షి రైస్ పెట్టమంటే పెట్టలేదు. పక్కన ఉన్న ఇంకో పొలాలు ఉన్నాయి కదా, అక్కడ ఇల్లు ఉండిందనమాట. అక్కడికి వెళ్ళి ఆ అమ్మకనమాట రైస్ పెట్టమంటే పెట్టింది. తర్వాత అక్కడ బంగారం పండిందంట, ఇక్కడ ఉప్ప చెట్లు పండిందంట. అందుకే ఆ ప్లేస్లో ఆ ఊరు ఉంది. ఆ ఊరిని బంగారం గారు అని పిలుస్తారంట. చరిత్రకారులు అప్పుడు చెప్పుకుంటారు. అలాగే మనకి చెట్ల దగ్గర లీవ్స్ని చూసుకుంటే మనకి ఇంద్రధనుస్సులో కనిపించే ప్రతి ఒక్క రంగు ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో. సన్ రైజ్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫోటోలు తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం ఆయిల్గా యూజ్ చేసుకోండి. కొవ్వొత్తుల కోసం ఎక్స్ట్రా ఆయిల్ తీయొచ్చు. ఈ కొవ్వొత్తుల కోసం యూజ్ చేసుకోవచ్చు. సుమారుగా ఈ ఉప్ప ట్రీస్ చూసుకుంటే 16 ఎకరాస్ ఉందంట. అలాగే ఇప్పుడు లోపల చూసిద్దాం. పెద్ద పెద్ద చెట్లు అనమాట. కింద నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం చూసిద్దాం ఇప్పుడు. చూసారు కదా, చెట్లు చూసుకుంటే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. లోపల మొత్తం చూసిద్దాం ఒకసారి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ చెట్టు చూసారు ఎంత పెద్దది ఉందో. అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. చాలా పెద్ద చెట్టు అనమాట. ఇది మొత్తం తోటకు చూసుకుంటే ఇవే పెద్ద చెట్టు అనుకుంటా. మొత్తం నేమ్స్ రాస్తున్నారు. ఇక్కడైతే మూవీ కూడా తీశారు. లోపల చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇదిగోండి, హౌస్గా తీసినట్టున్నారు. ఒకసారి ఫ్రంట్ వైపు చూద్దాం. ఇది ఇల్లు అనుకుంటా. దీన్ని తిరగాలంటారు. ఇక్కడ పట్టుకొని తిప్పొచ్చు. అండ్ లోపల ఇలా ఉంది, వంటలు చేసుకోవడానికి. ఉప్ప ట్రీస్ దగ్గర అనమాట కట్టారు ఇది. ఇంకా చూపిద్దాం బయటికి. చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు దగ్గర అయితే ఫొటోస్ చాలా బాగుంటుంది. ఫోటోలు తీసుకోవచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ తీసుకుంటారు. చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి మాతో వచ్చిన అయితే తీసుకున్నారు ఫోటోలు. ఇటువైపు కూడా బాగుంది ఫోటోలు తీసుకోవడానికి. ఆ ముందుకేదో టెంపుల్ ఉందండి, చూద్దాం. హాయ్ గైస్, మార్నింగ్ వచ్చాం కదా సన్ రైజ్ కోసం. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ సైడ్. వాళ్ళైతే ఫోటోలు పిచ్చి ఎక్కనమాట. ఫోటోలు చాలా తీసుకుంటున్నారు. ఆ ఫ్రెండ్ అయితే ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయంట. స్టార్టింగ్లో చూసారు కదా శివాలయం లాంటిది, శివలింగం. అదొకటి ఇంకో 2 ఉన్నాయట ముందు. అవి చూపిస్తాను, చూసేద్దాం. ఫ్రెండ్ అయితే అడిగాను. ఈ వారంలోనే లీవ్స్ అయితే వచ్చాయంట. చాలా బాగుంది. చూడండి ఒకసారి. మార్నింగ్ కదా, సన్ రైజ్ చాలా అందంగా కనిపిస్తుంది లొకేషన్ అయితే. ఇదిగోండి, ఒక టెంపుల్ చిన్నది, దేవుడిది అనమాట. ఈ గుడి చూసుకుంటే చిన్నది పాండవుల గుడి అంట. చూడండి ఒకసారి ఎలా ఉందో. 5 ఉన్నారు పంచపాండవులు. ఇంకా ముందుకు వెళ్ళాలి, పెద్ద టెంపుల్ ఉంది. లీవ్స్ మాత్రం చాలా బాగున్నాయి. వీటిని చూడడానికే వస్తారు టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. చూడండి, శ్రీ 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 గుణాలమ్మ తల్లి అంట ఆలయం.
టెంపుల్ అయితే తాళ్ళు వేస్తున్నారు, బోనాలు అయితే పెట్టున్నారు. ఇవ్వండి, ఈ 2 monthsలో అవ్వచ్చు పండగ. టెంపుల్ అనమాట. చూడండి, తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు మా వాళ్ళు, కూర్చున్నాడు. ఇవి చూడడానికి మార్నింగ్ టిఫిన్ చేయకుండా వస్తాం ఫ్రెండ్స్. గాయస్ మామూలుగా అయితే వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్పండి, చెప్పలేకపోతున్నారు, నవ్వుతున్నారు. ఇవ్వండి, వీడియో తీస్తున్నారని ఆపేమంటున్నారు. బ్రో చెప్పండి బ్రో, వస్తారు చూడ్డానికి. చెప్పండి బ్రో, బ్రో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో. భయ్యా భయ్యా బ్లాక్ లవర్ చెప్పు బ్రో, ఎలా ఉంది? నువ్వు వచ్చావు మరి ఫస్ట్ టైం, ఎందుకు వచ్చావు బ్రో? ఫోటోలు అయితే తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే చెప్పట్లేకపోతున్నారు. వీళ్ళకి ఫోటోలు కావాలంట భయ్యా, ఇంకా ఎంత తీసినా సరిపోవట్లేదు. భలే ఉంది లొకేషన్ మాత్రం, బ్యూటిఫుల్. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. వీళ్ళు చెప్పండి అని చెప్పట్లేదు, మరి వెళ్ళిపోతున్నాం భయ్యా, టైం అయిపోతుంది మా డ్యూటీకి. వైజాగ్ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. మొత్తం చూసేసాం, వెళ్ళిపోతున్నాం. అది అక్కడైతే మరి వస్తున్నారు పిల్లకాయలు. బాగుందంట, సౌండ్స్ చేస్తుంది. చెట్లు అయితే చాలా బాగుంది, లీవ్స్. గాయస్ మా అయితే ఫోటోలు పిచ్చి చెక్ అనమాట. ఈ ఫోటోలు తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇదిగోండి ఫోటోగ్రాఫర్. గాయస్ మామూలుగా ఫోటోలు పిచ్చి చెక్ అనమాట. ఇదిగోండి ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ పక్కన ఉన్నాడు. ఇదిగోండి, వద్దురో అందు కూడా వదలట్లేదు ఫోన్ అనమాట. ఇంకా సార్ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు, సాంగ్ లేకుండా. లీవ్స్ అయితే చాలా బాగుంది భయ్యా. గాయ్స్ రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడైతే. ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నాం. పొద్దున్న మంచుతో వచ్చాం, చూసారు కదా మా మొక్కలు ఇందాక ఎలా ఉందో. హైలైట్ ఇది అన్నిటికన్నా. చూడండి లీవ్స్ ఎలా ఉన్నాయో. చాలా అద్భుతం అనమాట. పక్కనే పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ లేవు అనమాట మొక్కలు. అక్కడ నుంచి ఆ పైన, ఇక్కడ నుంచి మొత్తం మొక్కలే. ఇంత సీడ్స్ ఇవి ఉన్నాయి, పక్కన అస్సలు బతకవు. ఈ పైన మాత్రం ఇక్కడ మొత్తం బతుకుతున్నాయి. చాలా అద్భుతం అనమాట అనుకోవాలి. సూట్ మాత్రం తగ్గట్లేదు భయ్యా మా వాళ్ళు. వీడు వంగి తీస్తుంటే వీడు పోజులు మాత్రం ఘోరంగా ఇస్తున్నాడు. ఫైనల్లీ వచ్చిన పని పూర్తి చేసుకుని మొత్తం చూసాం ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.